నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. ప్రపంచ మార్కెట్లో వెండి వెలవెలబోతోంది. గత కొన్ని నెలలుగా ఆకాశమయ హద్దుగా చెలగిపోయిన వెండి ధరలు ఇప్పుడు ఒక్కసారిగా కుప్పకూలుతూ ఉన్నాయి. పెట్టుబడిదారులకు ఊపిరి సలపనివ్వకుండా పెరిగిన ధరలు ఇప్పుడు సామాన్యులకు ఊరటనిస్తూ భారీగా పతనమవుతున్నాయి. కేవలం ఒక్క రోజులోనే వెండి ధరలో భారీ మార్పులు చోటు చేసుకోవడం మార్కెట్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. బుధవారం నాటి ట్రేడింగ్లో వెండి ఏకంగా 5,000 రూపాయల మేర క్షీణించినట్లుగా కూడా తెలుస్తోంది. జనవరిలో వెండి ధర 4 లక్షల మార్కును అధిగమించి ఆల్ టైమ్ రికార్డ్ దిశగా దూసుకెళ్లింది. అయితే ఆ తర్వాత గత కొద్ది వారాల నుంచి ధరలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. గతేడాది ధరలు ఒకేసారి రికార్డ్ స్థాయిలో పెరగడం మార్కెట్ విశ్లేషకులను విస్మయానికి గురిచేయగా, ఈ ఏడాది ప్రారంభంలో పెరిగిన ధరలు ఇప్పుడు మళ్లీ భారీగా పతనమవుతున్నాయి. వెండి ధర కేజీ 2 లక్షలకు పడిపోవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత ట్రెండ్ చూస్తుంటే ఆ అంచనాలు నిజమయ్యేలానే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. బుధవారం వెండి ధర భారీగా పతనమై 2,60,000కు చేరుకుంది. మంగళవారం ఈ ధర 2,65,000 వద్ద స్థిరపడగా, నిన్నటితో పోలిస్తే ఇవాళ కేజీ వెండిపై ఏకంగా 5,000 రూపాయలు దక్కింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల్లో కేజీ వెండి ప్రస్తుతం 2,60,000 కొనసాగుతూ ఉంది. అటు బెంగళూరు మరియు ఢిల్లీలో ధరలు ఇంకా తక్కువగా ఉండి 2,55,000 వద్ద ట్రేడ్ అవుతూ ఉన్నాయి. చెన్నైలో కూడా నిన్నటితో పోలిస్తే 5,000 తగ్గింపుతో 2,60,000 వద్ద స్థిరపడింది సిల్వర్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. చైనాలో పండగ సీజన్ కారణంగా మార్కెట్లు కొంచెం మందగించడం, అంతర్జాతీయంగా డాలర్ విలువ పెరగడం వంటి కారణాలు వెండి ధరల పతనానికి ప్రధాన కారణంగా కూడా కనిపిస్తున్నాయి. ఇన్వెస్టర్లు ఒక్కసారిగా లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో అమ్మకాల ఒత్తిడి కూడా పెరిగిందని చెప్పుకోవచ్చు. ఈ ఏడాది బంగారం ధర 1,00,000 లోపుకు, అలాగే వెండి ధర 2 లక్షల స్థాయికి పడిపోవచ్చని కూడా విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ధరలు తగ్గుతూ ఉండడంతో వెండి ఆభరణాలు లేదా కాయిన్స్ కొనాలనుకునే వారికి ఇది ఒక గొప్ప సువర్ణ అవకాశం అని కూడా చెప్పొచ్చు.